నటుడు సైఫ్ అలీ ఖాన్ ను దాడి చేసింది ఎవరు? దాడి వెనుక కుట్ర కోణం ఉందా? దాడి జరిగి 3 రోజులు 35 పోలీస్ బృందాలు ఏం చేస్తున్నాయి? దొంగను పట్టుకోవడానికి ఇంత సమయం పడుతుందా? సైఫ్ పనిమనుషుల స్టేట్మెంట్ లో ఏముంది? ఈ కేసు దర్యాప్తును ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ కు ఎందుకు అప్పగించారు? పోలీసులు అసలు నిజం దాస్తున్నారా? దాడి జరిగి 3 రోజులైనప్పటికీ దుండగుడి ఆచూకుని ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? అసలు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి అతడు దొంగతనానికే వచ్చాడా? సైఫ్ ను మర్డర్ చేసే కుట్ర కోణం ఏదైనా దాగి ఉందా? హత్యాయత్నం కుట్రను పోలీసులు కొట్టిపారేస్తున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు చెబుతున్న దానికి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దుండగుడు దొంగతనం చేయడానికి వస్తే ఏదో ఒకటి తీసుకుని పోవాలి, కానీ సైఫ్ కొడుకు గదిలో ఎందుకు నక్కినట్లు? సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ తమ పెద్ద కుమారుడికి తైమూర్ అనే పేరు పెట్టినప్పటి నుంచి వారిపై విమర్శలు వచ్చాయి. తైమూర్ పేరుపై రగడ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేయాలన్న ప్రశ్న వినిపిస్తోంది. అసలు కట్టుదిట్టమైన భద్రత ఉండే ఇంట్లోకి అంత ఈజీగా దొంగ ఎలా చేరుకున్నాడు? పనివాళ్ళ పాత్ర లేకుండా దొంగ రాలేడని నిపుణులు అంటున్నారు. అంత హై సెక్యూరిటీ ఉండే ఇంట్లో సరాసరి బాత్రూంలోకి దొంగ ఎలా దూరాడన్నది మిస్టరీగా మారింది. ఇంట్లో పనివాళ్ల పాత్ర లేకుండానే సైఫ్ చిన్న కుమారుడు అదే గదిలో ఉన్నట్టు చోరీకి వచ్చిన ఆగంతకుడికి ఎలా తెలిసిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. దొంగతనానికి వచ్చిన దుండగుడు ₹1 కోటి డిమాండ్ చేశాడన్న దాంట్లో నిజమెంత? పోలీసుల దగ్గర ఉన్న అసలు సమాచారం ఏంటి అన్న అనుమానాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే దుండగుడికి సంబంధించిన మరికొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దుండగుడు ఒక షూ షాప్ లో కూర్చొని మాట్లాడుతున్నట్లు, కబోర్డ్ నుంచి షూ తీసుకెళ్తున్నట్లు, రోడ్డు దాటుతున్నట్లు దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. నిన్న కూడా దుండగుడి పోలీసులతో ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని అతడు నిందితుడు కాదని తేలడంతో విచారించి వదిలేశారు. మరి తాజాగా వెలుగులోకి వచ్చిన దృశ్యాల్లో ఉన్న వ్యక్తి సైఫ్ పై దాడి చేసిన దుండగుడు ఒక్కరేనా అన్నది ముంబై పోలీసులు తేల్చాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే దాడి జరిగిన రోజు రాత్రి సైఫ్ ను ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ భజన్ రానాను పోలీసులు విచారించారు. ఆ సమయంలో తన ఆటోలో ఉన్నది సైఫ్ అని తనకు తెలియలేదన్నాడు. అప్పటికే సైఫ్ ఒంటి నిండా రక్తపు గాయాలు ఉన్నాయని, తాను గుర్తుపట్టలేకపోయానని చెప్పాడు. ఆసుపత్రికి వెళ్లిన సమయంలో అక్కడ సిబ్బందితో సైఫ్ చెప్పిన మాటలు వింటే తనకు అర్థమైందని పోలీసులకు తెలిపాడు ఆటో డ్రైవర్. మనం ఘటన జరిగినప్పటి నుంచి స్టిల్ చూస్తున్నాం, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా చెప్తూ ఉన్నాం. నిన్న కూడా ఆల్రెడీ నిందితుడు దొరికాడు, పోలీసులు విచారిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు అతను కాదు అని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చాలా అనుమానాలు అయితే వస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఆల్రెడీ ఎవరైతే దొంగ లేదంటే అగంతకుడా దుండగుడా వచ్చిన వ్యక్తిని పట్టుకున్నారు, పోలీసులు విచారిస్తున్నారు అనే వరకు తెలిసింది. దీంట్లో పనివాళ్ళ పాత్ర ఎంతవరకు ఉంది, వాళ్ళ సహాయం లేకుండా జరిగిందా, ఆ దాడి జరుగుతున్నప్పుడు డ్రైవర్స్ ఎవరు లేకపోవడం, డైరెక్ట్ గా తైమూర్ గదిలోకి ఎందుకు వెళ్లి ఉన్నారు, ఇన్ని అనుమానాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. దాదాపు 3 days కంప్లీట్ అవుతున్నా సరే ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రావట్లేదు విచారణ సందర్భంగా. ఏ విధంగా చూడాలి? ఆశా, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇప్పటి వరకు మహారాష్ట్ర ప్రభుత్వం చోరీకి వచ్చినటువంటి దొంగ అన్న కోణంలోనే ఈ కేసును చూస్తోంది. సో సైఫ్ అలీ ఖాన్ విషయంలో కేవలం చోరీ కోణంలో మాత్రమే మహారాష్ట్ర సర్కార్ ఇప్పటివరకు క్లెయిమ్ చేసుకుంటోంది. బట్ దీని వెనకాల ఏమైనా కుట్ర కోణం ఉందా, దీని వెనకాల ఏమైనా అండర్ గ్రౌండ్ డాన్ల హస్తం ఏమైనా ఉందా అన్నది మాత్రం ఇంకొక చర్చ అదే మహారాష్ట్ర నుంచి ఇప్పుడు దేశం మొత్తం కూడా వినిపిస్తోంది. అండర్ వరల్డ్ లో ఎవరైనా సైఫ్ అలీ ఖాన్ పైన అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేశారా, మర్డర్ అటెంప్ట్ ఏమైనా ప్రయత్నం చేశారా, తైమూర్ గదిలోకి ఎందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, ఇవన్నీ కూడా ప్రశ్నలు చాలా వినిపిస్తున్నాయి. మరొక వైపు ఈ కేసు ఇప్పటికీ అంటే అటు సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరిగి ఇప్పటికీ 3 రోజులు కావస్తోంది. సో 3 రోజుల తర్వాత కూడా దొంగ ఎవరు అన్నది మాత్రం ఇంకా బయటికి తెలియలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఎవరా దొంగ, దొంగతనానికే వచ్చారా, వస్తే నేరుగా అంటే ఇంట్లోకి ఎలా చొరబడ్డారు, సో ఎగ్జిట్ నుంచి ఎట్లా లోపలికి ఎంటర్ అయ్యారు, పనివాళ్ల హస్తం లేకుండా ఇంటి గుట్టు తెలియకుండా నేరుగా ఆ దొంగ 4వ అంతస్తులోకి
ఎట్లా ప్రవేశించగలిగాడు? ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరొక వైపు దీంట్లో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ కి ఈ కేసు అప్పగించడం వెనకాల కూడా ఇంకేమైనా క్రిమినల్ కోణం ఉందా దీంట్లో? అటు సైఫ్ అలీ ఖాన్ పైన ఎవరైనా దాడికి అంటే మర్డర్ చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేశారా అన్నది కూడా ఇంకో కోణంలో ఒక్కొక్క చర్చ మాత్రం బలంగా కనిపిస్తోంది. బట్ ఎక్కడ కానీ మహారాష్ట్ర సర్కార్ ఆ కోణంలో చూడట్లేదు. ఇది కేవలం దొంగ చోరీకి వచ్చినటువంటి కోణంలో మాత్రమే మహారాష్ట్ర సర్కార్ ఇప్పటివరకు క్లెయిమ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకొక వైపు అటు ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి టీం ఆ పార్టీ నాయకత్వం కూడా ప్రశ్నిస్తున్నారు, మహారాష్ట్ర సర్కార్ని ప్రశ్నిస్తోంది. బాంద్రాలో సెలబ్రిటీలు ఉంటారు, విఐపీలు ఉంటారు. ఈ మధ్య కాలంలోనే బాబా సిద్దికి హత్య కూడా జరిగింది. సల్మాన్ ఖాన్ ఆఖరికి సెక్యూరిటీ కోసం బుల్లెట్ ప్రూఫ్ ఇంట్లో, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, హై సెక్యూరిటీలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. గతంలో కూడా పఠాన్ సినిమా రిలీజ్ అయినప్పుడు 2023 సంవత్సరంలో షారుఖ్ ఖాన్ ఇంట్లోకి కూడా దొంగలు ప్రవేశించారు. సో ఒక వివిఐపీలు ఉండేటువంటి సెలబ్రిటీ ఏరియా బాంద్రా, ముంబైలో. సో అట్లాంటి బాంద్రాకి సెక్యూరిటీ కరువైందా? ఇంత పెద్ద పెద్ద సెలబ్రిటీలు, భారతదేశంలో టాప్ మోస్ట్ సెలబ్రిటీలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సెలబ్రిటీలకు రక్షణ కరువైందా అన్నది ఒక క్వశ్చన్ కనిపిస్తోంది. ఇంకోవైపు ఇంత విఐపీలకు, పొలిటీషియన్స్కే రక్షణ లేనటువంటి బాంబేలో, మరి ముఖ్యంగా బాంబేలో గత జ్ఞాపకాలు ఉన్నాయి. రక్తపు మడుగులో బాంబే నగరాన్ని కూడా మనం చూసినటువంటి చరిత్రను మనం చూసాము. తాజ్ హోటల్లో కానీ, బాంబే రైల్వే స్టేషన్లో కానీ ఒక మారణకాండ జరిగింది. సో ఆ తర్వాత ఇంత పెద్ద సెలబ్రిటీలు ఉన్నప్పుడు ప్రభుత్వం చాలా సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ ఒకటి, ఇంకొక వైపు ఈ హీరోలు కానీ లేదంటే విఐపీలు కానీ వీళ్ళ సెక్యూరిటీలు కూడా అంతే స్ట్రాంగ్ గా పనిచేయాలి. సో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ముంబై లాంటి మహానగరంలో అర్ధరాత్రి తెల్లారా డేనా నైట్ అనేది తేడా ఏముండదు. ద సెక్యూరిటీ ఈజ్ ఆల్వేస్ సెక్యూరిటీ. రాత్రి పనిచేయాల్సిందే, పొద్దున పనిచేయాల్సిందే, ఎందుకంటే ఆ ఏరియా అట్లాంటిది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆ దొంగ ఎట్లా ఎంటర్ అయ్యారు అన్నది అన్ని క్వశ్చన్ మార్క్సే కనిపిస్తున్నాయి ఈ కేసులో. మొదటి నుంచి కూడా దొంగ ఒక్కడే వచ్చారు, ఆ దొంగ వెనకాల ఎవరున్నారు, ఒక అండర్ వరల్డ్ టీం ఏమైనా పనిచేసిందా అన్నది ఇంకో కోణం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా బిష్ణో గ్యాంగ్ ఈ మధ్య కాలంలో చాలా అక్కడ ఒక వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. సల్మాన్ ఖాన్ ని చంపేస్తామంటూ కూడా వాళ్ళు బెదిరించారు. బాబా సిద్దికి కేవలం సల్మాన్ ఖాన్ కి మద్దతు ఇస్తారు, ఫ్రెండ్ అన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే బాబా సిద్దికిని, కేవలం సల్మాన్ ఖాన్ కు సపోర్టింగ్ గా ఉన్నట్టుకే బాబా సిద్దికిని నిర్దాక్షిణ్యంగా దీపావళి రోజు అందరూ చూస్తుండగానే వై కేటగిరీ సెక్యూరిటీ ఉన్న టైంలోనే పిస్తోల్తో బుల్లెట్ల వర్షం కురిపించి చంపేస్తారు. సో ఇట్లా నేపథ్యంలో సల్మాన్ ఖాన్ చాలా భద్రతలోకి వెళ్ళిపోయారు. సల్మాన్ ఖాన్ క్షమించాలని చెప్పాలి అనే డిమాండ్స్ కూడా వినిపించాయి. సో ఇన్ని జరుగుతున్నటువంటి క్రమంలో బాంబేకి సెక్యూరిటీ లేదా, సెలబ్రిటీలకి సెక్యూరిటీ లేదా అన్నటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీంట్లో ఇంకొక కోణం కూడా ప్రధానంగా ఇక్కడ అంటే కొంచెం వెనక్కి వెళ్తే గనక, ఎప్పుడైతే సైఫ్ అలీ ఖాన్ కు బిడ్డ పుట్టడం జరిగిందో, సో ఆ బిడ్డకు తైమూర్ అలీ ఖాన్ పటౌడి అని పేరు పెట్టడం జరిగింది. సో తైమూర్ అనేది చాలా మంది భారతీయులు మనమంతా కూడా స్కూల్ టైంలో పాఠ్య పుస్తకాలలో చదువుకున్నటువంటి ఆ పేరే. సో తైమూర్ దిలేం, తరచుగా తైమూర్ లేదా టమర్లేన్ అని పిలుస్తూ ఉంటాం ఆ పేరును. సో ఆ పేరు వెనకాల ఒక చరిత్ర ఉంది, చాలా క్రూరమైనటువంటి చరిత్ర ఉంది. మంగోల్ ఆక్రమణదారుడు, పర్షియా ది సేమ్ టైం మధ్య ఆసియాలో అనేక ప్రాంతాలని జయించాడు. సో ద థింగ్ ఈజ్, తైమూర్ అనే వ్యక్తి తనను తాను ఇస్లామిక్ కత్తిగా ఆయన పిలిపించుకున్నాడు. సో ఢిల్లీ ఆక్రమించడానికి కూడా 14వ శతాబ్దంలో ఢిల్లీలో కూడా మారణకాండ మోగించాడు. సో అట్లాంటి వ్యక్తి పేరు పెట్టుకున్నటువంటి క్రమంలో కూడా, అంటే తైమూర్ అంటే ఇనుప కత్తి అని సైఫ్ అలీ ఖాన్ మెన్షన్ చేసుకున్నా కానీ, సో తైమూర్ అనేటువంటి పేరు ఇస్లామిక్ కత్తి అన్నది ఒక చరిత్ర భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నానుడి. సో ఈ పేరు విషయంలో కూడా చాలా వివాదాలను ఎదుర్కొన్నారు సైఫ్ అలీ ఖాన్. బట్ తర్వాత అది కాలక్రమేణా మర్చిపోవడం జరిగింది. బట్ ఇట్లాంటి బిష్ణో గ్యాంగ్ యాక్టివ్ గా ఉన్నటువంటి ఈ టైంలో సైఫ్ అలీ ఖాన్ నిజానికి, అంటే ప్రభుత్వం కూడా, మహారాష్ట్ర సర్కార్ ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ చెప్తోంది. ఎప్పుడు కూడా సైఫ్ అలీ ఖాన్ తనకు థ్రెట్ ఉందన్నటువంటి విషయాన్ని బయటికి చెప్పలేదు, మా దృష్టికి తీసుకురాలేదు. ఒకవేళ ఇప్పుడు తీసుకొచ్చినా కానీ సైఫ్ అలీ ఖాన్ ఖచ్చితంగా మేము రక్షణ కల్పిస్తాం అంటూ కూడా ప్రభుత్వం చెప్తోంది. కానీ ఎప్పుడు కూడా సైఫ్ అలీ ఖాన్ కు బెదిరింపులు ఏమీ రాలేదు, ఎవరు కూడా వార్నింగ్స్ ఏమి ఇవ్వలేదు. బట్ ఇదంతా ఇప్పటిదాకా నేను చెప్పింది మొత్తం కూడా సోషల్ మీడియాలో జరిగినటువంటి చర్చ, దేశవ్యాప్తంగా జరిగినటువంటి చర్చే తప్ప సైఫ్ అలీ ఖాన్ ని చంపేస్తాం అన్నటువంటి బెదిరింపులు ఇప్పటి వరకు రాలేదు. బట్ ఈ క్రమం ఏదైతే ఈ సైఫ్ అలీ ఖాన్ పైన జరిగినటువంటి దాడి తర్వాత వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు, సీసీ కెమెరాకు నిందితుడి ఫోటో తప్ప ఎక్కడా ఇంకా ఏ సీసీ కెమెరాలో కూడా నిందితుడు కనిపించలేదు. కేవలం ఆ ఇంట్లో మెట్లు ఎక్కే దిగే మనకి 2 విజువల్స్ కనిపిస్తున్నాయి స్క్రీన్ లో.
రెండిట్లో ఒకటి మనం మొన్నటి నుంచి ఏదైతే ఈ ఘటన జరిగినప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, అగంతకుడు మిడ్ నైట్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చూపించినటువంటి సింగిల్ గా మిడ్ నైట్ దాక్కుని వెళ్తున్నటువంటి విజువల్ చూస్తున్నాం. ఇక రెండవ దాంట్లో షూ ర్యాక్ నుంచి షూస్ తీసుకెళ్లి దొంగలిస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. ఒక కుర్రాడు అతనేనా, ఇద్దరు ఒకటేనా, లేదంటే ఇద్దరు వేరు వేరా, ఇతను సహకరించడానికి వచ్చిన పర్సన్ స్క్రీన్ లో చూస్తున్నా. ఇప్పుడు కూడా స్టిల్ నౌ సర్కిల్ వేసి తను వచ్చా డైరెక్ట్ గా షూ ర్యాక్ దగ్గరికి వెళ్ళాడు, 2 షూస్ పేర్స్ తీసుకొని 2 పేర్స్ తీసుకొని వెళ్తున్నటువంటి విజువల్స్. కానీ తనకి వ్యత్యాసం ఉందా, ఇద్దరు వచ్చారా, ఇట్లా చాలా అనుమానాలు అయితే వస్తున్నాయి. సో మనకు ఇందాక అంటే మీరు చెప్పినట్టు ఆశ, ఇందులో స్ట్రైట్ ఫార్వర్డ్ గా కనిపించేటువంటి ఫేస్ మాత్రం ఒకటి. సో షూ ర్యాక్ దగ్గర తీసినటువంటి ఆకారం ఇంకొకటి కనిపిస్తుంది. సో ఇద్దరు వచ్చారా, లేదంటే ఈ ఇద్దరు వెనకాల ఇంకొక టీం ఏమైనా పనిచేస్తుందా, కాంపౌండ్ వాళ్ళు వెనకాల ఇంకేమైనా ఒక టీం ఏమైనా ఉందా అనుకొని వచ్చారా అన్నది. అంటే జనరల్ గా ఈ షూలు వెతికెళ్ళే వాళ్ళు కానీ, లేదంటే చెప్పులు ఎత్తుకెళ్ళేటువంటి ఇవన్నీ మనం చిల్లర దొంగతనాల కిందనే పరిగణించాల్సినటువంటి వినిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ. కానీ దానికి దీనికి వ్యత్యాసం ఎక్కడ కనిపిస్తుందంటే, డైరెక్ట్ గా వాళ్ళ బిడ్డ రూమ్ లోకి, వాళ్ళ కొడుకు రూమ్ లోకి వెళ్ళిపోవడం, పని మనిషి అరుపులు వేయడం, పని మనిషి పైన అటాక్ చేయడం, సైఫ్ అలీ ఖాన్ వచ్చినటువంటి క్రమంలో చంపాలన్నటువంటి ఉద్దేశంతో కత్తిని వెన్నుముక పక్కన పొడవడం, ఆ కత్తి కూడా 2.5 అంగుళాల లోపల విరిగిపోవడం. సో అంటే పొడిచి తీయడం వేరు, పొడిచిన తర్వాత ఒక నైపుణ్యం ఉన్నటువంటి అంటే ఆ తెలిసినటువంటి వ్యక్తులు కత్తితో పొడిచి తీయడం, జనరల్ గా సినిమాలో పొడవడం తీయడం ఇవే చూస్తూ ఉంటాం. బట్ దాంట్లో విరగాలి అన్నటువంటి ఒక ఆలోచనతో పొడిచాడు అంటే ఖచ్చితంగా చంపాలన్నటువంటి ఉద్దేశం దీంట్లో స్పష్టంగా కనిపిస్తోంది అన్నది ప్రధానంగా జనరల్ గా అనలైజ్ చేస్తే మనకు తెలుస్తున్నటువంటి అంశం. సో ఇందులో దాని తర్వాత ఎక్కడా కూడా ఏ సీసీ కెమెరాలో కూడా కనిపించలేదు. అండ్ మోర్ ఓవర్ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో కేవలం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక మెట్ల దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో విజువల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి షూ ర్యాక్ దగ్గర తప్ప. గేట్ దగ్గర విజువల్స్ ఇంకా పోలీసులు బయటపెట్టలేదు, ఇంట్లో విజువల్స్ బయటపెట్టలేదు, హాల్లో విజువల్స్ బయటపెట్టలేదు, ఆ కాలనీలో ఉన్నటువంటి విజువల్స్ బయటపెట్టలేదు. వీళ్ళు ఎట్లా వచ్చారు, బండి పైన వచ్చారా, కారులో వచ్చారా, నడుచుకుంటూ వచ్చారా, అంతకు 3-4 రోజుల ముందు నుంచి కూడా రెక్కి నిర్వహించారా. సో వెనక గేట్ నుంచి సెక్యూరిటీ తక్కువ ఉంటుంది, ఎమర్జెన్సీ ఎగ్జిట్ లోంచి ఎంటర్ కావచ్చు, మెట్లపై పైకి వెళ్ళొచ్చు. ఇదంతా ఎలా తెలుసు అంటే పని మనుషుల దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, సో ఎవరైనా లోపల నుంచి సమాచారం ఇస్తారా, ఇదంతా ముందు ఏమైనా ప్రీప్లాంట్ గా జరిగిందా. సో ఇన్ని ప్రశ్నలు కనిపిస్తున్నాయి. సో ఈ ప్రశ్నలకు సమాధానంగా దయానాయక్ ని మహారాష్ట్ర సర్కార్ ముందు పెట్టినా గానీ ఆ దయానాయక్కే ముచ్చెమటలు పట్టిస్తున్నాడు ఈ దుండగుడు. సో దీని వెనకాల చాలా అంశాలు అయితే బయటకు రావాలండి. ఇప్పటివరకు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ దొంగను పట్టుకున్నాం, దొంగ దొరికాడు, ముందు షారుఖ్ ఖాన్ ఇంటికి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు, అక్కడ సెక్యూరిటీ భారీగా ఉంది, అందుకే అక్కడి నుంచి డైవర్ట్ అయ్యి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు. అంటే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి 4వ అంతస్తులో సైఫ్ అలీ ఖాన్ ఉంటాడు, అందులో వాళ్ళ రూమ్ ఉంటుంది, ఆ రూమ్ కి డోర్ లోపల ఉంటాయి, ఆ డోర్ లోపల వీళ్ళు ఉంటారు, పనావిడ ఉంటుంది. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుస్తాయి, ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఏ అంశాన్ని కూడా చెప్పలేదు. నిందితుడిని పట్టుకున్నామన్నారు, కానీ ఆ నిందితుడు పోలికలు మాత్రమే కలిసాయి, ఆ నిందితుడు దొంగ కాదు, అసలైనటువంటి మర్డర్ అటెంప్ట్ చేసినటువంటి వ్యక్తి కాదు అన్నది మాత్రం తేలిపోయింది. సో మళ్ళీ మొదటి నుంచి ఈ కేసును ఛేదించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో మళ్ళీ ఆ నిందితుడి కోసం మళ్ళీ గాలింపులు, ఇప్పటికే 15 బృందాలు ముంబై మొత్తం కూడా జల్లెడ పడుతున్నాయి. ఆ దొంగ ఎవరు, వేషధారణ మార్చుకొని వెళ్ళిపోయాడా, ఏమైనా వేరే ఏమైనా హిస్టారికల్ అంటే షీట్ ఏమైనా నేపథ్యం ఉందా, క్రైమ్ నేపథ్యం ఉందా, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ప్రస్తుతానికి మాత్రం లీలావతి హాస్పిటల్లో సైఫ్ అలీ ఖాన్ కోలుకుంటున్నారు. సైఫ్ అలీ ఖాన్ సంబంధించి ఇప్పటికే డాక్టర్లు ప్రశంసించడం జరిగింది. ఒక వేటాడిన తర్వాత సింహం ఎట్లాగా అయితే వస్తుందో అట్లా రక్తపు మడుగుల్లో, రక్తపు మరకలతో సైఫ్ అలీ ఖాన్ ధైర్యంగా వచ్చారు. ఎక్కడ కూడా అదురు లేదు, బెదురు లేదు, ఆయన కంట్లో ఎక్కడ కూడా కొంత నీరసత్వం కూడా లేదు, ధైర్యంగా వచ్చారంటూ వాళ్ళు కితాబ్ ఇచ్చారు. సో వాట్ ఎవర్ సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి సైఫ్ అలీ ఖాన్ సేఫ్ గా ఉన్నారు. బట్ సైఫ్ అలీ ఖాన్ వెనక ఉన్నటువంటి స్టోరీలో మాత్రం ఇంకా క్వశ్చన్ మార్క్సే కనిపిస్తున్నాయి. ముంబై సర్కార్ దీనికి ఇంకా ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది. ఆశ రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. जो भी नहीं थे, बट जिससे भी जब उनके साथ में एक यंग आदमी थे तो उन्होंने ऐसा हाथ दिखाया, मैंने चला ठीक है जो भी उनको कृपा करके ठीक कराओ। तो मैंने पैसे के लिए ऐसा कुछ सोचा भी नहीं था, तो इसके बारे में मेरा तो कोई दिक्कत नहीं है जी। नहीं, अभी मेरे से उनका कोई कॉल या कोई मुलाकात या वार्तालाप ऐसा कुछ भी नहीं हुआ। पूछताछ के लिए बुलाया था, बट ऐसा स्थिति थी जो मीटर लाइट देने के लायक वो भी नहीं थे, बट जिससे भी जब उनके साथ में एक यंग आदमी थे तो उन्होंने ऐसा हाथ दिखाया, मैंने चला ठीक है जो भी उनको कृपा करके ठीक कराओ। तो मैंने पैसे के लिए ऐसा कुछ सोचा भी नहीं था, तो इसके बारे में मेरा तो कोई दिक्कत नहीं है जी। नहीं, अभी मेरे से उनका कोई कॉल या कोई मुलाकात या वार्तालाप ऐसा कुछ भी नहीं हुआ। पूछताछ के लिए बुलाया।